వచ్చే ఏడాది నాటికి 15% వృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలకు పదును పెడుతోంది ఏపీ సర్కార్. అందులో భాగంగా 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ 2047పై ఏపీ సర్కార్ ఫుల్ గా ఫోకస్ పెట్టింది. ఓవైపు అమరావతి పునఃనిర్మాణ పనుల్లో సిఆర్డీఏ ముందడుగు వేసింది. 24 గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టారు. గ్రాస్ లెవెల్లో అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సమీక్షిస్తారు సీఎం చంద్రబాబు. ఏపీ సచివాలయంలో 5వ బ్లాక్ లో నిర్వహించే కలెక్టర్ల సమావేశాన్ని గతానికి భిన్నంగా ప్లాన్ చేశారు. గతంలో ఆయా శాఖల కార్యదర్శులతో సమీక్షలు నిర్వహించేవాళ్లు. ఇప్పుడు జిల్లాల వారీగా ఆయా కలెక్టర్లు అభివృద్ధి పనులు, ప్రణాళికలపై సీఎం దృష్టికి తీసుకెళ్తారు. 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 2 సమావేశాలు నిర్వహించింది. 3వ సమావేశంలో 26 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలను ప్రజెంట్ చేయనున్నారు. మొదటి రోజు 9 జిల్లాలు, రెండవ రోజు 17 జిల్లాల కలెక్టర్లు 20 నిమిషాల్లో తమ ప్లాన్లను వివరిస్తారు. ఇందులో 10 నిమిషాలు ప్రెజెంటేషన్, 10 నిమిషాలు సమస్యలు, పరిష్కారాలపై చర్చ ఉంటుంది. మొదటి రోజు సీసీఎల్ఏ ల్యాండ్ సర్వేపై ప్రెజెంటేషన్ ఉంటుంది. గత 2 సమావేశాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నుండి భూ అక్రమాలపై నివేదికలను కోరారు. ఈ సమావేశంలో వాటిపై చర్చ జరుగుతుంది. అటవీ మరియు పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నగర వనాలు, పచ్చదనం, ఎకో టూరిజం వంటి అంశాలపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సంక్షేమ పథకాల అమలుపై ఆయా శాఖల కార్యదర్శులు ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆర్థిక అసమానతలను రూపకల్పడమే లక్ష్యంగా ఉగాది నుంచి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పాలసీని అమలు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కల్పిస్తామన్నారు. 2029 నాటికి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన P4లో ఎన్ఆర్ఐలు సహా ఎవరైనా భాగస్వాములు కావచ్చని పిలుపునిచ్చారు ఆయన. కలెక్టర్ల సమావేశంలోనూ ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు. ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి P4 కార్యక్రమంపై వివరించనున్నారు. రెండో రోజు సాయంత్రం 5 గంటల తర్వాత శాంతి భద్రతలపై కూడా చర్చిస్తామని తెలుస్తోంది. ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పథకం పనులతో పాటు పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్ల స్థాపనపై కూడా ఈ కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం దృష్టి సారించనుంది.